మున్సిపల్ ఎన్నికల్లో మా యొక్క ఓటు 21వ వార్డులో వినియోగించుకోవడం జరిగింది. ఇవాళ మిర్యాలగూడ మున్సిపాలిటీలో ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేసి ఓటేయమని అడుగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా కార్మికులు కానీ, వ్యాపారస్తులు కానీ, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, విద్యావంతులకు అందరూ కూడా నా యొక్క మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇది మంచి టైం. మీరు విజ్ఞతతో మా అభ్యర్థులకు కారు గుర్తు కోటేసి అన్ని వార్డుల్లో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తున్నాను. 21వ వార్డులో మరి వాళ్ళు కావాలని కూడా గందరగోళం చేసినారు ఇక్కడ. ఎందుకంటే రెడ్డి కాలనీ ఏరియాలో ఉన్న ఓట్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసారు, ఇక్కడి నుంచి ఓట్లన్నీ తీసుకొచ్చి అక్కడ వేసారు. కనీసం అది వాళ్ళు ఎందుకు ఆలోచన చేయలేదో మరి వాళ్ళ విజ్ఞత కోరికలు పెడుతున్నాయి ఆ ఉద్యోగస్తులు. అందుకని మీ అందరూ కూడా ఈ ఎలక్షన్లో ప్రశాంతంగా పాల్గొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి మరి అత్యధిక మెజార్టీతో మరి వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తున్నా. 21వ వార్డు 7వ వార్డు ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ 2 బూతుల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే. ఎక్కడ చూసినా కూడా మేము ఏ వార్డుకు పోయినా, నేను అన్ని వార్డులు తిరిగి వచ్చినప్పటి వరకు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నాం అనే ధోరణిలో వాళ్ళు వ్యక్తం చేసే పరిస్థితి మాకు కనపడుతుంది. కాబట్టి ప్రజలందరూ మరొకసారి విజ్ఞప్తి, సాయంత్రం వరకు 5 గంటల వరకు మనకు వేసే అవకాశం ఉంది. 5 లోపల ఆ బూత్ లోపలికి వస్తే మరి వాళ్ళందరూ కూడా ఓటకు వినియోగించుకోవాలి. ఎక్కడైనా మిగిలిపోయిన వాళ్ళు కూడా తొందరగా వచ్చి ఆ ఓటకు వినియోగించుకోవాలని చెప్పి మనవి చేస్తూ, జై కేసీఆర్, జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.